ఓం నమ శివాయ నమః. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్, నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇక వీడియోలోకి వెళ్దాం. ఏకాదశి అనగా ఏమి? ఏకాదశి అనగా పౌర్ణమి తర్వాత వచ్చే 11వ రోజు మరియు అమావాస్య తర్వాత వచ్చే 11వ రోజు. ఇది హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన ఉపవాసాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఏకాదశి అనేది ఒక సంస్కృత పదం. దీని యొక్క అర్థం 11. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి మాసంలో 2 ఏకాదశులు వస్తాయి. అందులో ఒకటి శుక్లపక్షం, అంటే చంద్రుని ప్రకాశించే కాలం. రెండవది కృష్ణపక్షం, చీకటి చంద్రపక్షం. అసలు ఏకాదశి అనే పేరు ఎలా వచ్చింది? ఏకాదశి అంటే ఒక దేవత అని మన పురాణాలు చెబుతున్నాయి. అసలు ఈ దేవత ఎవరు? ఆమె జన్మ రహస్యం ఏమిటి? అసలు విష్ణుమూర్తికి ఏకాదశి ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాలను గురించి మనం ఇక్కడ తెలుసుకున్నాం. ఏకాదశి దేవత వెనుక దాగి ఉన్న కథ. మన పురాణాల ప్రకారం మురాసురుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడు మహాబలవంతుడు. ఈ రాక్షసుడు త్రిమూర్తుల మీదకి యుద్ధానికి సై అంటున్నాడు. దేవతలందరికీ ఇబ్బందులకు గురి చేస్తాడు. అప్పుడు ఆ రాక్షసుడి నుంచి కాపాడమని ముల్లోకాలలోని దేవతలందరూ విష్ణుమూర్తిని దగ్గర మొరపెట్టుకుంటున్నారు. వారి ఘోర విన్న విష్ణుమూర్తి మురాసురునితో యుద్ధానికి తలపడ్డాడు. వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం 100 సంవత్సరాలుగా జరుగుతున్నా కూడా ఎవరికీ గెలుపు ఓటములు తేలవు. ఒక సమయంలో విష్ణుమూర్తి యుద్ధంలో అలసట తీర్చుకోవడానికి ఒక గుహలో నిద్రపోతారు. ఆ విషయం తెలుసుకున్న మురాసురుడు విష్ణువు నిద్రలో ఉండగా సంహరించాలనుకుని ఆ గుహ వద్దకు చేరుకుంటాడు. మురాసురుడు అక్కడికి చేరుకున్న వెంటనే విష్ణుమూర్తి నుంచి ఒక శక్తి ప్రభవించింది. ఆ శక్తి, హే ఏకాదశి, ఏకాదశి దేవత కేవలం తన యొక్క కంటి చూపుతోనే ఆ రాక్షసుణ్ణి భస్మం చేసింది. అప్పుడు ఏకాదశి దేవతను చూసిన విష్ణుమూర్తి చాలా ప్రసన్నుడయ్యాడు. నీకేం వరం కావాలో కోరుకోమని ఆ దేవికి వరం ఇస్తాడు. అప్పుడు ఏకాదశి దేవత తాను ఒక ముఖ్యమైన తిథిగా నిలిచిపోవాలని, ఆ రోజున ఎవరైతే ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని పూజిస్తారో వారి యొక్క పాపాలన్నీ విముక్తి కావాలని కోరుకుంది. అప్పుడు విష్ణుమూర్తి ఆమె కోరికలు అంగీకరించడంతో ఏకాదశికి ఈ విశిష్టత ఏర్పడింది. విష్ణుమూర్తికి కూడా మురాసురుని సంహరించినందుకు మురారి అన్న పేరు వచ్చింది. ఏకాదశి ఉపవాస విధి విధానాలు. ఏకాదశి వ్రతం చేయాలి అనుకున్న వారు ఒకరోజు ముందుగానే దశమి రోజు నుంచే తప్పనిసరిగా కొన్ని నియమాలు పాటించాలి. దశమి నాడు మాంసం, ఉల్లిపాయలు, మసూరి పప్పు మొదలైన పదార్థాలు తినకూడదు. దశమి నాడు రాత్రిపూట బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి రోజు ఉదయం బ్రష్ చేయకుండా నిమ్మ, జామ లేక మామిడి ఆకులు నోట్లో వేసుకొని నమిలి నీటితో పుక్కిలించాలి. ఆ తరువాత స్నానం ఆచరించి ఆలయానికి వెళ్ళి ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ 12 మంత్రాన్ని జపించాలి. విష్ణుమూర్తి సహస్రనామాలు జపిస్తూ విష్ణు భగవానుని ప్రార్థించండి. ఈరోజు ఇంట్లో చీపురుతో ఊడ్చకూడదు. చిన్న ప్రాణి కూడా హాని కలుగ చేయకూడదు. ఈ రోజున వెంట్రుకలు, గోళ్ళు కత్తిరించుకోకూడదు. ఈ వ్రతం రోజున వీలైనంత వరకు దాన ధర్మాలు చేయాలి. ఫలహారాలు, క్యారెట్, గోబీ మరియు ఆకుకూరలు వాడకూడదు. భగవంతుడికి సమర్పించిన ఆ తర్వాత తేలికైన పండ్లు ఆహారంగా తీసుకోవాలి. ఆహారానికి ముందు తులసి దళం తీసుకోవాలి. ఈ రోజున బ్రాహ్మణులకు తీపి పదార్థాలు మరియు దక్షిణ ఇవ్వాలి. ఆ రోజున విష్ణు సహస్రనామాలు జపించాలి. ప్రతి నెలలో వచ్చే ఏకాదశి ఒక దేవత అని తెలుసా? ప్రాముఖ్యత, విశిష్టత, పూజా విధానం, ఉపవాస నియమాలు గురించి ఇప్పుడు తెలుసుకున్నాము మనం. ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వలన మానవ శరీరం నిర్విషీకరణ మరియు శుభ్రపరిచే ప్రక్రియ పొందుతుంది. ఉపవాసం ఉండటం వలన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీర బరువు అదుపులో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వలన రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వలన మనస్సు ఆత్మశుద్ధి అవుతుంది. ఈరోజు ఉపవాసం చేయడం వలన భక్తి మరింతగా పెంపొందించుకునే అవకాశం లభిస్తుంది. దైవానుగ్రహం మరియు అనుగ్రహాన్ని పొందుతారు. స్వీయ క్రమశిక్షణ మరియు సంయమనం వృద్ధి చెందుతుంది. ఆహార నియంత్రణకు కట్టుబడి ఉండటం వలన సంకల్ప శక్తిని, సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తాయి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.